న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్. మహిళల కోసం అనేక చట్టాలు ఉన్నాయని, పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో జిల్లా స్థాయి అడ్వకేసీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాతి మహిళా సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలువురు సామాజికవేత్తలు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సేవల కోసం తమను సంప్రదించాలని కోరారు. చట్టాలు, న్యాయ సేవలు తదితర అంశాలపై తాము అనేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అన్ని వర్గాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు సురేష్, రాజు, విజయలక్ష్మి, మహిపాల్, సఖీ, అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ తో వాళ్ళకు కావాల్సిన ఏదైతే రైట్స్ ఉంటాయో వాటిని పొందే దానిలో మీరు అడ్వకేసీ చేసే రోల్లో ఉన్నారు, అందుకు ఈ మీటింగ్ పెట్టారు అనేది అనుకుంటున్నాను నేను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మేము గత కొంతకాలంగా వనితా మైత్రి ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ సొసైటీలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, అలానే ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పేసి వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మన జిల్లాలో మొత్తంగా ఒక 45 మెంబర్స్ని మేము ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఆశా కూడా ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ తరఫున తను లీడ్ చేయడం అనేది జరుగుతుంది. మన జిల్లాలో రకరకాల జిల్లాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు జీవనం కొనసాగించడం అనేది జరుగుతుంది. మనకు 2019 ట్రాన్స్జెండర్ రైట్స్కి సంబంధించిన ఒక యాక్ట్ కూడా వచ్చింది. దానిలో వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవసరమైన ట్రాన్స్జెండర్ ఐడి కానివ్వండి, సర్టిఫికెట్ కానివ్వండి, తర్వాత ఓటర్ ఐడి కానివ్వండి, చాలా మందికి